30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఆరాధన కొరకై వారు ఎవరినో లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ఈ పునరుద్ధాన దినములో ఆరాధన కొరకై చేరి వచ్చిన నీ ప్రేమైన పిల్లలు బట్టి మీకు స్తోత్రం. చదువుకున్న లేఖనం ద్వారా ఆరాధన కొరకు మాతో మాట్లాడమని, ఆ హృదయాలను ఆరాధనతో నింపి నిన్ను హృదయమార ఆరాధించడానికి సహాయపడమని. ఎదురము ప్రభా, మరి తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో, హెబ్రోన్లో, ప్రపంచ దేశాల్లో జరిగే ప్రతి పరిచర్య దేవునికరంగా జరిగించమని మీ చేతికి అప్పగిస్తూ స్తుతిస్తుంది. నూతన సీయోని పరిచయం కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు మన యొక్క స్థితి చూసినటువంటి వాడిగా ఉంటున్నాడు. సమాజము మన గూర్చి ఏమని ఆలోచిస్తుంది? సమాజంలో మనము ఎదుర్కొంటున్న విపత్తులు, సమస్యలు, పోరాటాలు, వ్యతిరేకతలు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు, మనోవేదన, నిట్టూర్పులు, గాయములన్నీ దేవుడు చూసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన సమస్య, మన బాధ దేవుడు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మనము ఏ విధమైనటువంటి సమస్యలు భూమి మీద ఎదుర్కొంటున్నామో ఒక్కోసారి మనం మనుషులతో చెప్పుకోలేము, ఎవరితో కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో మనము ఎవరికి చెప్పకపోయినా మన సమస్య, మన బాధ దేవునికి అర్థమవుతుందంట. చూడు, మొదటిగా ఆయన ఏమని జ్ఞాపకం చేస్తారంటే, నేను 2:30 ముగించిన ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం. మనం ఎదుర్కొంటున్న విపత్తులు ఏంటో, మన సమస్యలు ఏంటో, మన బాధలు ఏంటో మనము తెలుసుకోకపోయినా, మనం ఎవరికి చెప్పకపోయినా దేవుడు తెలుసుకునేవాడిగా ఉంటున్నాడు. మన కష్టము, మన శ్రమ, మన బాధ అంతా ఆయన ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలంటే రక్షణ కావాలి. మనం ఏ సమస్యలు అయితే ఉన్నామో, ఏ బాధ అయితే అనిపిస్తున్నామో, ఏ కష్టమైతే ఎదుర్కొంటున్నామో, ఏ విధమైన నిందలు, అవమానములలో ఉన్నామో, ఎవరి మాట చేత మన హృదయము గాయమైందో, వాటన్నిటి విషయంలో దేవుడు అంటున్నాడు, నేను నా సన్నిధి దూత ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. ఇప్పుడు మనకి రక్షణ అవసరం. మనం ఈ స్థితిలో నుంచి కాపాడబడడం అవసరం. అందరూ తోసివేసే వాళ్ళే ఉంటారు, కానీ రక్షించే నాదుడు మనకు కనపడడు. కాబట్టి రకరకాల సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ మన సమస్యలు, మన ఇబ్బందులు మనకు చేయిచ్చేవారు ఎవరు ఉండరు. అలా చేస్తే బాగుండేది కదా, ఇలా చేస్తే బాగుండేది కదా, ఈ రోగం వచ్చింది, ఆ ఊరికి వెళ్ళొచ్చు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటనే, కానీ ఇదిగో నా దగ్గర 10,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, ఇది తీసుకుని వెళ్ళి ముందు చేయించండి, తర్వాత చూసుకుందాం అంటారా? ఆ ఊరు వెళ్ళండి, ఈ ఊరు వెళ్ళండి, ఆ డాక్టర్, ఈ డాక్టర్ అంటనే తప్ప ఎవరు కూడా మన అవసరానికి, మనకు ఆపదలు ఆదుకునే వాళ్ళు ఎవరు. అందుకనే ఆ శ్రమలో, ఆ కష్టంలో మనల్ని రక్షించే నాదుడు కనబడు. కాబట్టి మన బాధ అంతా ఎవరు తెలుసు అంటే, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి తెలుసు. బాధల వలయంలో వదిలేసి వెళ్ళిపోయే దేవుడితో మనకి ఏ పని అవసరం లేదు.
మన బాధలో మనల్ని ఆదుకునే దేవుడు మనకు కావాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వారందరూ ఏమంటున్నారంట, ఇశ్రాయేలు కూడా ఒక రోజు బాధపడుతున్నప్పుడు వారికి ఒక దేవుడు అవసరమైంది. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తే ఎలాంటి బాధలో ఉన్నారో లక్షల మంది అక్కడ ఉన్నారు, కానీ ఎవరు వారి బాధను పట్టించుకోలేదు. గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఎవరు కూడా వారి బాధను చూసిన వారు లేరు. అలాంటప్పుడు ఆ బాధని దేవుడే చూశాడంట. చూడండి 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలీయుల చేతిలో చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండేది. వారు చికట వంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి ప్రాణాన్ని విసిగించారంట. వారిని పట్ల దయ చూపించిన వారు లేరు. అయ్యో ఇంత శ్రమ పడుతున్నారు, ఇంత చెమట కారుస్తున్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కరు కూడా దయాదాక్షిణ్యాలు చూపలేదు. అది చేయకపోగా ప్రాణం కూడా విసిగించారు. ఇక చావో బ్రతకో వారి పరిస్థితి అర్థం కాని అయోమయంలో వారు ఉండిపోయినారు. అలాంటి పరిస్థితుల్లో ఈ బాధని ఎవరు చూశారంట? 3వ అధ్యాయము 8వ వచనం. ఎవరు చూశారంట? 7వ వచనం నుంచి చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ ఎలా తెలిసింది దేవునికి? కాబట్టి మన బాధ ఏదో, మన కష్టం ఏదో, మన శ్రమ ఏదో, మన ఇబ్బంది ఏదో, మన వేదన ఏదో, మన మనసుకు తగిన గాయాలు కట్టుకున్న భార్య తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, అక్క చెల్లెలకు కూడా తెలియకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుందంట? దేవుడికి అర్థమవుతుంది. అందుకంటున్నాడు వారు పడిన బాధ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను చూచాను. కాబట్టి దేవుడు మన శ్రమ, మన కష్టము, మన ఇబ్బంది ఆయనకు అర్థమవుతుంది. ఇక ఎంతసేపు మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడే కానీ అసలు ఆయన గురించి మనకి ఎప్పుడు ఆలోచన రాదు, ఎప్పుడు రాదు ఆలోచన. అయ్యో నేను పోకపోతే ఏమన్నా అవుతుందేమో, నా దేవుడు నన్ను ఎక్కడవుతాడేమో అని ఎప్పుడు తలంపులో కూడా రాదు. ఎందుకంటే మన తలంపును శత్రువు ఎప్పుడు కైవసం చేసి ఉంటాడు, అలాంటి ఆలోచన రాకుండా చేస్తున్నాడు. కాబట్టి దేవుడికి మన చిన్న బాధ అవసరం. దేవుడికి మన భూమి మీద ఉన్న వాళ్ళ బాధ తెలుసుకోవాలని. ఏం నష్టం ఆయనకి, ఏం తక్కువ ఆయనకి? ఆయన ఎంత దయ చూపుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు అంటే 8వ వచనం అంటాడు, వారి బాధ నిశ్చయముగా చూచితిని. కాబట్టి 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలోని విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన దేశములకు నేను దిగి వచ్చాను. అంటే ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ ఇబ్బందులో, ఆ బాధలో, ఆ వేదనలో, ఆ రోగంలో, ఆ గాయములో నుండి నేను మంచి ప్రదేశానికి వారిని తీసుకొని రావాలనుకుంటున్నాను. అందుకే నేను దిగి వచ్చానని చెప్తున్నాడు. ఆయననే దిగుతాడు కానీ మనం దిగం. ఆయన ఎంతగా తగ్గించుకుంటాడో మనం తగ్గించుకోం. ఆయన ఎంత త్వరపడతాడో మనం త్వరపడం. ఆయన ఎంత కేర్ తీసుకుంటాడో మనకు ఆ కేర్నెస్ ఉండదు. ఎంత బాధ్యత వహిస్తున్నాడో మనకు ఆ బాధ్యత ఉండదు. గమనించండి, నాకు నెలకి దాదాపుగా 8 సేవకుల మీటింగులు ఉంటాయి. ఏంటంటే 8 సేవకుల మీటింగులు ఉంటాయి. ఒక్క సేవకుల మీటింగ్ కూడా వదిలిపెట్టాను. అది ఎంత దూరమైనా. అలాగని నా భార్య, నా కొడుకు, నా కూతుర్లు, నా తల్లిదండ్రి, నా అన్నదమ్ముళ్ళు ఎప్పుడు ఆలోచనలోకి రాదు. వాళ్ళ కొరకు ఫంక్షన్లకు వెళ్ళాలా, బంధుమిత్రుల ఫంక్షన్లకు వెళ్ళాలా, ఎప్పుడు నా మైండ్ ఉండదు. అసలు పోను నేను ఎప్పుడు.
లాస్ట్కి ఎలాగో ఈ అబ్బాయి రాడని చెప్పడం కూడా మానేసిన, చెప్పడం కూడా. ఎందుకంటే నాకు దేవుని పని మీద ఉన్నంత ఆలోచన అసలు భూమి మీద ఎవరు లేరనుకుంటా నేను. ఇంకా నాకెందుకు అట్లా అలవాటైంది. తల్లి గురించి చూడాలా, తండ్రిని చూడాలా, అన్నల్ని చూడాలా, తమ్ముడిని చూడాలా, అక్కని చూడాలా, చెల్లిని చూడాలా, అసలు నాకు అవగాహనలోనే లేదు, కూడా ఉండదు. మా పిల్లలు 5 ఎలా పెరిగారో కూడా నాకు తెలియదు. ఎప్పుడు దేవుని పని, దేవుని పని, దేవుని పని. అసలు ఆ పిల్లలు ఎలా పెద్ద అయ్యారో తెలియదు. డిగ్రీ దాకా చదువుకోవడానికి ఎలా వచ్చారో ఇంత చదువులకు కూడా తెలియదు. ఇప్పుడు మైండ్లో ఉండదు నాకు అసలు. ఇల్లు, వ్యాపారము, వ్యవసాయం ఏమేమి గుర్తుండవు. మొత్తం పిచ్చంతా దేవుడు, దేవుని పని, దేవుని సేవ, అంతే. ఇంకా రెండోది గుర్తుండదు. ఇంతగా దేవుడు నా విషయంలో కేర్ తీసుకుంటే నేను దేవుడి కొరకు ఏం కేర్ తీసుకున్నాను అనేది నాకు ప్రశ్న వస్తుంది ఎప్పుడు. నా ప్రమాదంలో నన్ను కాపాడాడు, నా యాత్రలో నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రతి అవసరం తీరుస్తూ వచ్చాడు, నా అక్కర తీరుస్తూ వచ్చాడు. నేను ఆయన కొరకు ఏమైనా చేస్తున్నానా అనే క్వశ్చన్ వెంటాడుతున్నాను. కొంతమందికి ఏమిలా నిమ్మకి నీరెత్తినట్టు దేవుడు గుర్తే ఉన్నాడు. కొంతమందికి అసలు టైంపాస్ కోసం కొంతమంది దేవుడి మీద ఆధారపడతారు, లేదా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు కావాలి అంతే. నిజంగా దేవుడు నా కొరకు ఎంత కేర్ తీసుకున్నాడో నేనంత దేవుడి కొరకు కేర్ తీసుకున్నానా అని చూస్తే 0% ఉంటుంది దేవుడి కొరకు కేర్ తీసుకున్నాడు. ఇక మన కుటుంబ సభ్యుల కొరకు కేర్ తీసుకున్నది ఎంత ఉంటుందంటే 99.99 ఉంటుంది. మన కెరీర్ కొరకైనా, కుటుంబం కొరకైనా, ఫ్రెండ్స్ కొరకైనా, బంధువుల కొరకైనా. పరలోకంలో ఉన్న దేవుడు అక్కడ శరాపులు లేరా? నిత్యము గాన ప్రతిగానముల చేత పొగడపడుతున్న దేవుడు, మహాదేవుడు, పూజ్యనీయుడైన దేవుడు, అద్భుతములు చేయి దేవుడు. మరి అలాంటి గొప్ప దేవుడు ఎందుకు భూమి మీద కఠినంగా బాధపడుతున్న వ్యక్తుల పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు? మన గడకి ఏదైనా మహోత్సవం ఉంటే అసలు ఏమి గుర్తుండవు. దేవుడు ఎంత మహోత్సవం ఉన్నాడో చూడండి. యెషయా గ్రంథం 6:3 చదవండి. ఎంత మహోత్సవం ఉన్నాడో చూడండి. దేవుడు ఎంతటి మహోత్సవం ఉన్నాడో చూడండి దేవుడు. యెషయా గ్రంథం 6:3. అంతటి స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో నేను ఎన్నో వచనం చెప్పాను? 3వ వచనం అని చెప్పాను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరముతో ఇంతటి మహోత్సవంలో ఉన్నాడు ఆయన. గాన ప్రతిగానములు అంట. గడప గుమ్మ పునాదులు కదిలిపోయినటువంటి విధానంలో అంతటి గొప్ప మహోత్సవంలో ఉన్న దేవుడు ఎవరు చూస్తున్నాడు? భూమి మీద కష్టముతో బాధతో ఉన్న వ్యక్తులు ఎట్లా కనపడుతున్నారు ఆయనకి? మనకు కనపడతారా? ఒక బంధువు వస్తే కనపడదు, ఒక స్నేహితుడు వస్తే కనపడడు, ఎవరు వచ్చినా మనకు కనపడడు. దేవుని సన్నిధి. మరి ఇంతటి మహోత్సవంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద శ్రమలో, బాధలో, ఇబ్బందులో, కష్టంలో, వేదనలో ఉన్న వ్యక్తిని చూడాల్సిన అవసరం ఏముందంటే? నీకు నాకు దేవుడికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఒకవేళ అడిగితే ఏం చెప్తాం? అయ్యా నేను నీ కోసం ఎంత కేర్ తీసుకున్నా, నువ్వు నా కోసం ఏమన్నా తీసుకుని ఆలోచించావంటే ఏం చెప్తావు? యాడు ప్రభా మా అమ్మ, యాడు ప్రభా మా నాన్న, యాడు నా పనులు, నా భార్య, పిల్లల కుటుంబం, నా వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, ఇదే చెప్తాను. కొంతమంది సెలవులు వస్తుంది సార్, సెలవు వచ్చిందంటే అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. దేవుని కొరకు ఎప్పుడైనా మనం కేటాయించామని సెలవు పెట్టుకున్నామా? అది చాలా ప్రాముఖ్యం.
దేవుని కొరకు ఎప్పుడైనా ఒక 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేసామా? ఈరోజు దేవుని పని ఎలా నేను ఉన్నాయి అట్లా డిక్షనరీలు మన దగ్గర. ఈరోజు ఉదయం ఒక ఆయన ఫోన్ చేశాడు పంజాబ్ నుండి. దాదాపు 2000 కిలోమీటర్లు ఉంది. పంజాబ్ ఎంత? 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని నేను ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఏ రాష్ట్రం నుంచి సేవకుల మీటింగ్ కబురు వస్తుందో తెలియదు. ఆడిపోయి నువ్వు ఏం చేసేది ఉండదు, కూర్చొని విని రావటమే. పోనీ వెళ్ళి నేను వాక్యం చెప్పడానికి వెళ్తే అది వేరే విషయం. కూర్చొని వినడానికి ఎన్ని గంటలు కేటాయిస్తాను నేను. అవునా మీకు అలవాటు సంఘానికి? మహా అంటే ఆదివారము 4 గంటలు లేక 5 గంటల ప్రోగ్రాం మనకి. ఎన్ని గంటల ప్రోగ్రాం? ఒకవేళ 5 గంటలు అనుకుందాం, 2 చోట్ల కలిపితే ఇక 19 గంటలు నీకు ఉపయోగించుకోలేవా? కేటాయించేది 5 గంటలే కదా. 19 గంటలు ఏం చేసుకుంటాం? ఒక్క ఆదివారమే. పోనీ ఒకవేళ సాయంకాలం మంగళవారమో గురువారమో 1 గంట గంటన్నర మహా అంటే లెక్కేసుకుంటే వారం అంతని కలిసి 11 గంటలు. గంటన్నర లెక్కేసుకుంటే 3 గంటలు. ఆదివారం ఒక 5 గంటలు, 11 గంటలు. నెల ఒక వారంలో దేవుడు నీకు ఇచ్చే గంటలెన్ని? దేవుని కొరకు మనం వాడుతున్న గంటలెన్ని? 11 గంటలు మనం కేటాయించలేకపోతున్నాం అంటే ఎట్లా మనం దీవించబడతాం, ఎట్లా ఆశీర్వదించబడతాం? ఏం సమాధానం చెప్తాం ఆయనకి? శిష్యులతో ఒకరోజు మనం చూసాం, నా కొరకు మీరు ఒక గడి అయినను నేల కొనలేరా అని అడిగాడు. ఏమన్నాడు ప్రార్థన మీటింగ్లో? నా కొరకు మీరు ఒక గడి అయినను. మనం అడిగితే ఏం చెప్తాం కదా? కాబట్టి దేవుడు ఎంత మహోత్సవంలో ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నేను వారి బాధ నిశ్చయముగా చూడవచ్చింది. ఏమంటున్నాడు? నిర్గమకాండం 3:7 ఏమంటున్నాడు? నిశ్చయముగా చూడవచ్చింది. మరి మనం ఎప్పుడు వచ్చాం? కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రణాళిక చూడండి, ఎంత మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ గాయములను నేను మాన్పెదను. రండి మన పాట దగ్గరికి. ఇర్మియా గ్రంథం 30:17. ఎవరో గాయం చేశారు మనకి. ఆ గాయము విషయంలో కూడా ఏమంటున్నాడు ఆయన? నిశ్చయముగా నీ గాయములను నేను మాన్పెదను. యోగ గ్రంథం 5:21. ఆ గాయం ఎలా అయింది? ఎవరు చేశారు ఆ గాయం? ఆ గాయం ఎలా మారుతుంది? ఇక్కడ చెప్తున్నాడు ఎలా అయింది ఆ గాయం చెప్తున్నాడు. నోటి మాటల చేత కలిగి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. నేనున్నాను. నీ గాయాన్ని మాన్పే శక్తి నాకుంది. ఏ విధము చేతనైనా ఎవరైనా నోటి మాట చేతులు నీ గాయపరిచిండొచ్చు. బల్యముతో తూట కంటే, వెన్నుపోటు కంటే నోటి మాట చాలా బలమైంది. నోటి మాట జీవితాన్ని నాశనం చేస్తుంది. కొంతమంది కొన్ని మాటలు అంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు భరించలేక. ఒకవేళ చూస్తే ఒక వ్యక్తి ఒక మాట అన్నాడని ఆ మహానుభావుడు తన సొంత భార్యని అనుమానించి అడవిలో పంపించాడంట. అర్థమైందా? ఆ మహానుభావురానికే అగ్ని పరీక్ష తప్పలేదు. నోటి మాట అంత బలం అట్టుంటుందండి. ఎంత గాయమై ఉంటుంది ఆమె మనసు అలా అన్నప్పుడు. ఈయన గారు నిర్ణయం తీసుకొని నిండు చూడాలని అడవిలో విడిచిపెట్టినప్పుడు, అగ్ని పరీక్ష చేయించినప్పుడు ఆమెకు ఎలా ఉంటుంది? అది మనిషి యొక్క నోటి మాట మనకు అంతగా గాయాన్ని రేపుతుంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది చూడండి, పేతురు పత్రికలు చెప్తుంది, ఆ గాయ విషయంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి.
గాయం ఎలా మారిందంట? గాయం మారడానికి ఏ మందు పూసాడు? మనుషులకి గాయం చేయడమే తెలుసు. మరి దేవుడు నీ గాయాన్ని మానపాలంటే ఏం జరిగిందో చూడండి. నీ గాయం మానాలంటే పేతురు పత్రిక 2వ అధ్యాయం 24. చదువు. మన పాపముల విషయమై మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమునందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అంటే మన గాయము బాగవ్వాలంటే ఏ పాపం ఎరగని ఆయన ఏం పొందాల్సి వచ్చింది? ఏం గాయంలోని? గుండె పొడవబడి చివరి రక్తపడి దారిపోస్తాడు. శిలవ మోస్తూ కొరడాల చేత దున్నబడింది ఆయన వీపు. చేతులలో కాళ్ళలో లోతైన గాయాలు, మాంసం ముద్దగా రోడ్డు మీద పడుతూ వచ్చింది. స్వరూపము సొగసు లేదు, అంతగా గాయపరచబడ్డాడు. నీ గాయాన్ని, నా గాయాన్ని, పాపపు గాయాన్ని మాన్పడానికి ఆయన పొందిన శ్రమ, ఆ కలువరి యాగం వరకనే మన గాయం మానలేదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే ఆయన రూపము 10,000 మందిని గుర్తింపదగిన వాడు ఎలా అయ్యాడో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆ గాయములు ఏమంటాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. ఆయనకు గాయాలు రేపి మన గాయమును ఆయన కట్టాడు. ఆయన దెబ్బలు తిని మనము పొందవలసిన దెబ్బలు, ఆ నరకపు శిక్ష, ఆ గాయములను కట్టాడు. స్వరూపములు సమస్యను కోల్పోయాడు. నీ కొరకై, నా కొరకై, ఏ మంచితనం లేని మన కొరకై, దేవుని కొరకు ఏ త్యాగము చేయలేని మన కొరకై, దేవుడి కొరకు మనము జీవితానికి, భూమి మీద జీవిస్తున్న జీవితానికి ఇచ్చిన ప్రాముఖ్యత అనేక పర్యాయాలు దేవుడికి ఇవ్వకపోయినప్పటికీ ఆయన మన శ్రమ, మన కష్టం, మన ఇబ్బంది, మన బాధను, మన వేదనను, మన నిందను, అవమానమును చూస్తున్నవాడుగా ఉన్నాడు. అంటే మనం పొందవలసిన శిక్ష ఆయన భరించి మన గాయములను కట్టి మనకు సమాధానమునిచ్చి, నెమ్మదినిచ్చి, ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చి, ఇంత మాత్రమే కాదు. ఒక మాట అది కూడా చూద్దాం మనం ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలనుకున్నాను నీ కొరకు, నా కొరకు అంటే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని
ఆయన ఆయన దరిద్రతను అనుభవించిన వాడిగా ఉన్నాడు. కనీసం జాలిపడిన వాడు లేరు. కనీసం అయ్యా ఎందుకయ్యా అతను సెలివేస్తారన్న వారు లేరు. ఎందుకయ్యా అతని కొరడాల చేత పడుతున్నారన్న వారు లేరు. ఎందుకయ్యా అతని ముఖం మీద ఊస్తున్నారన్న వారు లేరు. వస్త్రహీనుడిగా చేస్తూ వచ్చారు. ఆ కఠినమైన శిక్షను తను భరించేటట్లు చేస్తూ వచ్చారు. తృణీకరించారు, తూలనాడారు, గెరింతలేశారు, గేలి చేశారు, అవమానపరుస్తూ వచ్చాడు, దరిద్రుడవుతూ వచ్చాడు. కానీ ఎందుకంటే నిన్ను నన్ను ఏం చేయడానికంట? ధనవంతుని చేయటానికి. ఇంతగా ప్రేమ చూపిన దేవుడు, ఇంతగా జాలి చూపిన దేవుడు, ఇంతగా మనల్ని అర్థం చేసిన దేవుడు మరి ఏ నామము లేదు. ఈ నామం మనకు విమోచన కలిగించింది, విడుదల కలిగించింది, దారిద్రతలో నుంచి విడిపించింది. ఎన్నో సంవత్సరాల క్రితం గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు, చదువుకి దూరం అయిపోయినప్పుడు, నీటికి దూరం అయిపోయినప్పుడు, గ్రామానికి దూరం అయిపోయినప్పుడు, విలువలేని జీవితంలో దారి నడవడానికి అవకాశం లేక ఉమ్మి వేయకుండా నోటికి ముంత కట్టుకొని నడువుకి మంట కట్టుకొని తిరుగుతున్న ఈ జాతిని ఆయన ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, కలెక్టర్లుగా, డాక్టర్లుగా ఉన్నతమైన స్థాయిలో సమాజపు హక్కులు కలిగించేటట్టు రాజ్యాంగం ద్వారా ఈ గొప్ప హోదాని మనకు కల్పించాడు. అందుకే ఇప్పుడు మనం ధనవంతులం అవుతూ వచ్చాం. ఆయన దరిద్రుడైతే మనం ఈ ధనవంతమైన జీవితంలోనికి అనేక ఉన్నతమైన స్థానంలో శిఖరం మీద ఉండే గొప్ప అర్హత దేవుడు కలిగించాడు. అందుకే మనకు ధనవంతులు చేశాడు. ఆయన దరిద్రుడయ్యాడు. మన గాయములు కట్టాడు, వ్యసనములు తొలగించాడు, నెమ్మదినిచ్చాడు. నిత్య రాజ్యంలో ఆయనతో పాటు కూర్చుండే గొప్ప ఆధిక్యత. అలాంటి గొప్ప దేవుని మనం స్తుతించి ఆరాధించకుండా ఉండలేము. మాకు నుంచి మన ప్రభువును ఆరాధిస్తాం.